ప్రభుత్వ డాక్టర్లే సస్పెండ్ చేయాలి పేదల వైద్యాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వ డాక్టర్లే పేదల వైద్యాన్ని నన్ను అడిగితే ఒక 6 లీటర్లు వాటర్ తాగాలి. ఇప్పుడు 6 లీటర్లు అక్కడ తాగలుగుతా నువ్వు. స్థానిక జిల్లా హాస్పిటల్లో జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. ఒక మాతృమూర్తికి గర్భశోకాన్ని మిగిల్చిన సంఘటన. మరి ప్రసూతి సమయంలో అనేక ఇబ్బందులు ఉంటాయి, అది ఎవరైనా కూడా తప్పించలేని కొన్ని విషయాలు ఉంటాయి. కానీ హాస్పిటల్ యాజమాన్యం ఈ సంఘటన పట్ల వ్యవహరించిన తీరు మరి అందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి తొలి కాన్పులో 12 బిడ్డకి జన్మనిచ్చినటువంటి వేగి తులసి అని కసింకోట గ్రామానికి చెందిన మహిళ 3 రోజుల వరకు బిడ్డ ఆరోగ్యంగా ఉండి 3వ రోజున మరి కొంత బ్లూ కలర్ లో అయినప్పుడు ఇమీడియట్ గా కూడా వాళ్ళు డాక్టర్స్ కి ఇన్ఫార్మ్ చేయటము, ఎన్ఐసికి షిఫ్ట్ చేయడం జరిగిందని చెప్పి మరి అందరూ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే మరి అందించిన తర్వాత జరిగిన వైద్యం పట్ల నిర్లక్ష్యం జరిగింది అని, ఆక్సిజన్ అందలేదని, విద్యుత్ సరఫరాకి అంతరాయం జరిగినా వెంటనే పునరుద్ధరణ జరగలేదని మరి పేషెంట్ బంధువులందరూ కూడా మరి ఆరోపిస్తూ ఉన్నారు. మరి నిజానిజాలు వాస్తవాలు మరి హాస్పిటల్ యాజమాన్యం ఎవరైతే దీనికి ఇన్ఛార్జ్ గా ఉన్నారో డిసిహెచ్ఎస్ గారు కానీ, ఆర్ఎంఓ గాని, సూపరింటెండెంట్ గాని మరి తగిన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. మరి అనుకోని సంఘటనలు ఎవరికైనా జరుగుతూ ఉండొచ్చు, కానీ ఈ కేసులో ఏం జరిగింది? మరి బిడ్డ పుట్టిన వెంటనే మరి పాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళాయని పీడియాట్రిషియన్ అంటున్నారు. మరి అది పేషెంట్ నమ్మదగినగా ఉందా లేదా, అది నిజమా కాదా, లేదు ఒకవేళ అయిన తర్వాత మరి ఊపిరితో వాళ్ళు బేబీని అందజేశారు, ఇవన్నీ వాస్తవాలు ప్రజలకైతే తెలియాలి. ఇది ప్రభుత్వ హాస్పిటల్, తప్పనిసరిగా డాక్టర్స్ గాని, యాజమాన్యం గాని, డిసిహెచ్ఎస్ గాని అంతా కూడా ఆన్సరబుల్ గా ఉండాలి. ఇప్పుడు ఇవాళ అంతా కూడా బంధువులు ఇక్కడ కూర్చుని వాళ్ళు నినాదాలు చేస్తున్నారు అంటే వాళ్ళు కన్విన్స్ కాలేదు. అంటే జరిగిన వాస్తవాలు ఒకటి, జరిగినది ఒకటి, వాళ్ళు చెప్తున్నది ఒకటి అని చెప్పి బంధువులందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు.
అలాగే అదే విధంగా తల్లికి కూడా బాగాలేదని కేజీహెచ్ కి పంపించారు. ఆమె పరిస్థితి ఏంటో కూడా అగమ్య గోచరంగా ఉంది, విషమంగా ఉందని అక్కడ డాక్టర్స్ చెప్తున్నారు. మరి ఇంత పేరు పొంది ఎన్నో వేల కాన్పులు చేస్తున్నామని చెప్పి మరి పబ్లిసిటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మంచిదే, ప్రభుత్వ హాస్పిటల్ చాలా బాగుండి గర్భిణీలకి మంచి వైద్యం జరిగి చక్కటి డాక్టర్స్ తో వైద్యం చేస్తే అందరూ కూడా సంతోషిస్తాము. కానీ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, ఎవరికైనా ఇటువంటి జరిగినప్పుడు వాళ్ళు ఇచ్చే వివరణ సక్రమంగా ఉండాలి. ఏదైనా ఇబ్బంది ఉంటే మరి నిజాన్ని చక్కగా కూడా మరి వాళ్ళందరికీ కూడా తెలియచెప్పాలి. డాక్టర్స్ గా ఈ వృత్తి ధర్మం ఇవన్నీ కూడా. మరి ఈ రోజు మరి మేము ప్రతిపక్షంగా ఇవాళ మరి జిల్లా పార్టీ నాయకులు బొడ్డేడి ప్రసాద్ గారు కానీ, స్థానిక ఇన్ఛార్జ్ అయినటువంటి మలసాల భరత్ కుమార్ గారు, వారి మిత్ర బృందం అందరూ కూడా, నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాము. మరి వెంటనే సూపరింటెండెంట్ గారు, DCHS గారు కానీ మరి ఇక్కడికి వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పి మేము వైసీపీ ప్రభుత్వం తరఫున మేము అంతా కూడా కోరుతూ ఉన్నాము. మరి 10 నిమిషాల్లో వస్తామని అయితే మరి సమాచారం అందింది. మరి అప్పటి వరకు మేమంతా ఇక్కడే కూడా వేచి ఉంటాము. సరి అయిన వివరణ ఇవ్వకపోతే తప్పనిసరిగా ఈ విషయంలో ఎంక్వైరీ చేయవలసిందిగా, ఇంతకంటే కూడా ముందుకు వెళ్ళి దీన్ని మరింత, ఎందుకంటే ఆ తల్లికి గాని తండ్రికి గాని వాళ్ళ బంధువులకి గాని న్యాయం జరిగే వరకు వైసీపీ వారికి అండగా ఉంటుందని చెప్పి మరి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. నిన్న ఎన్టీఆర్ హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటన ఈ ప్రాంత ప్రజానీకాన్ని కలిచివేసింది. ఇది కేవలం ప్రభుత్వ హత్యగా మేము భావిస్తున్నాం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ హాస్పిటల్లో డాక్టర్లు లేరు, మందులు లేవు, చివరికి కరెంటు కూడా లేదు. ఈ పిల్లవాడు చనిపోవడానికి కారణాలు వారికి తెలిసినప్పటికీ కూడా నిన్న జరిగిన ఈ రోజు కూడా సూపరింటెండెంట్ గారు కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ నోరు మెదపట్లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో పేదల వైద్యం పట్ల నిర్లక్ష్యం అని చెప్పడానికి అనేక ఉదాహరణలు. ఆరోగ్యశ్రీ లేదు, ప్రైవేట్ హాస్పిటల్కి పోతే తప్ప పేదవాడు బతికే పరిస్థితి లేదు. ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే నిన్న సంఘటన ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు కూడా డాక్టర్లు అందుబాటులో లేరంటే ఎంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం ఈ హాస్పిటల్ నిర్వహణ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. పైగా సూపరింటెండెంట్ గారు అంటారు అసలు ఈ హాస్పిటల్లో పిల్లల డాక్టర్లు లేరట. పిల్లల డాక్టర్లను నియమించమని చెప్పి మేము ప్రభుత్వానికి లేఖ రాసాం, 2 మాసాలు అవుతుంది. ఇప్పుడు వచ్చి పిల్లల డాక్టర్ని ప్రభుత్వం నియమించలేదు, అందువల్ల సరైన వైద్యం చేయలేకపోయని చెప్పి స్వయంగా సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు. 9:30కి బాలుడికి బాగోలేదని చెప్పి తల్లిదండ్రులు అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి వేరే డాక్టర్ని సంప్రదిస్తే ఆయన బాగానే ఉంది, పర్వాలేదు అని చెప్పిన తర్వాత మరోసారి సీరియస్గా ఉంది, కలర్ మారుతున్నాడు అని చెప్పి మళ్ళీ వెళ్తే ఆ డాక్టర్ కూడా లేరు. అప్పుడు స్టాఫ్ నర్స్ తీసుకెళ్ళి మరి వారిని వైద్యం కోసం తీసుకెళ్తే ఆ సమయంలో కరెంటు లేదు. కేవలం కరెంటు లేకపోవడం వల్ల, డాక్టర్లు లేకపోవడం వల్ల, డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల బాలుడు చనిపోయాడని చెప్పి అక్కడ తల్లిదండ్రులు కానీ వారి బంధువులు కానీ ఆరోపిస్తున్నప్పుడు కూడా ఇప్పటికొచ్చి సరైన విచారణ లేదు. లోపల RDO గారు, దానికి సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. వారిని మీ ద్వారా కోరుతున్నాం, అసలు ఈ హాస్పిటల్లో జరుగుతున్న అన్ని కార్యక్రమాల మీద కూడా విచారణ జరిపించాలి. ఈ ప్రాంత ప్రజల కోసం, ఈ జిల్లాలో ఉన్న పేద ప్రజల కోసం ఉన్నటువంటి ఏకైక హాస్పిటల్ ఈ హాస్పిటల్. ఇందులో పేదవారికి సరైన వైద్యం లేదు, పేదవారికి కావాల్సిన మందులు లేవు. పైగా డాక్టర్లు కావాలంటే వీరు ప్రైవేట్ డాక్టర్లకి సిఫార్సు చేసే సంఘటనలు కూడా గతంలో అనేక ఆరోపణలు ఈ హాస్పిటల్ డాక్టర్ల మీద ఉంది. కేవలం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే, డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని చెప్పి అందరూ నమ్ముతున్నారు. దీనిపై విచారణ చేసి సంబంధించినటువంటి వ్యక్తులపై చర్య తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి లోపల ఏదైతే ఈసరికే మా మాజీ పార్లమెంట్ సభ్యులు వారు మాట్లాడున్నారు, బయటకు వచ్చి దీనికి సంబంధించిన సూపరింటెండెంట్ కానీ DCH గారు కానీ దీనికి వివరణ ఇవ్వాలి. బాధిత కుటుంబానికి మీరు ఏ రకంగా న్యాయం చేస్తారు, జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులు అనేది ప్రధానికానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ బాధ్యతల నుంచి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విడిచిపెట్టదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, బాధితుల కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా మా పార్టీ యంత్రాంగం అంతా కూడా వారికి అండగా నిలబడతారని చెప్పి తెలియజేస్తున్నాం.